పుతిన్ ఇంటిపై డ్రోన్ల దాడికి ప్రతీకారం తీర్చుకుంది రష్యా. ఉక్రెయిన్లోని ఖేర్సన్ రీజియన్లోని ఓ హోటల్పై రష్యా జరిపిన భారీ డ్రోన్ దాడిలో 24 మంది చనిపోయారు. ఒకవైపు రెండు దేశాల మధ్య శాంతి ఒప్పందం ఖరారు కానున్న నేపథ్యంలో పరస్పర దాడులు కలకలం రేపుతున్నాయి. 2 రోజుల క్రితం రష్యా అధ్యక్షుడు పుతిన్ నివాసం మీద భారీ ఎత్తున డ్రోన్ల దాడి జరిగింది. ఇదంతా డ్రామా అని ఉక్రెయిన్ కొట్టిపడేయగా అమెరికా కూడా అనుమానం వ్యక్తం చేసింది. అయితే దీనికి సంబంధించిన వీడియో ఫుటేజ్ విడుదల చేసింది రష్యా. అంతటితో ఆగకుండా ఉక్రెయిన్ మీద ప్రతీకార దాడి జరిపింది. ఉక్రెయిన్ మీద రష్యా చేపట్టిన యుద్ధానికి ఈ ఫిబ్రవరితో 4 ఏళ్లు పూర్తి కానుంది. ఒకవైపు యుద్ధం ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రంగంలోకి దిగి అనేక ప్రయత్నాలు సాగిస్తున్నారు. యుద్ధం ముగింపునకు ప్రయత్నాలు చివరి దశకు చేరుకున్నట్లు కనిపిస్తున్నా మరోవైపు ఇరు దేశాల కవ్వింపు చర్యలు మాత్రం ఆగటం లేదు. ఏకంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఇంటిపైనే డ్రోన్ దాడి జరగటం కలకలం రేపింది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే పుతిన్ నివాసంపై 91 డ్రోన్లతో దాడి జరిగిందని, ఇది ఉక్రెయిన్ సైన్యం పనేనని రష్యా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అయితే ఆ దాడి తమ పని కాదని, ఇది రష్యా ఆడుతున్న నాటకమని, అసలు అలాంటి దాడేం జరగలేదని, శాంతి ప్రయత్నాలకు విఘాతం కలిగించేందుకే ఇలాంటి ఆరోపణలకు దిగిందని ఉక్రెయిన్ ఆ ఆరోపణల్ని తోసిపుచ్చింది. కాగా పుతిన్ ఇంటిపై దాడిపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే సమయంలో అలాంటి దాడి జరగకపోయి ఉండొచ్చంటూ అనుమానం కూడా వ్యక్తం చేశారు. మరోవైపు పుతిన్ ఇంటి మీద ఉక్రెయిన్ దాడికి యత్నించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ వెల్లడించినట్లు అమెరికా మీడియా పేర్కొంది. ఉక్రెయిన్ దాడికి ప్రయత్నించినా అది పుతిన్ ఇంటికి అత్యంత సమీపంలో ఏమీ లేదని ఆ కథనాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో పుతిన్ నివాసం మీద దాడికి సంబంధించిన ఓ వీడియోను రష్యా విడుదల చేసింది. అందులో రష్యా కూల్చేసిన ఉక్రెయిన్ డ్రోన్ దృశ్యాలున్నాయి. నోవ్గోరోడ్ రీజియన్లోని పుతిన్ నివాసాన్ని లక్ష్యంగా చేసుకుని దూసుకొచ్చాయని, అయితే మాస్కో సెయింట్ పీటర్స్బర్గ్లో వాటిని తన సైన్యం నేలకూల్చిందని, ఇది ముమ్మాటికి ఉక్రెయిన్ పనేనని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ ఇంతకు ముందే ప్రకటించారు. కాగా డ్రోన్ల దాడి జరగడానికి కొన్ని గంటల ముందే పుతిన్ కీలక ప్రకటన చేశారు. ఉక్రెయిన్లో తాము ఆక్రమించుకున్న భూభాగాలను వదిలేది లేదని స్పష్టం చేశారు. జపోరిజియా ప్రాంతంపై పూర్తి పట్టును సాధించాలని రష్యా సాయుధ బలగాలను పుతిన్ ఆదేశించారు. ఈ పరిణామం 2026లో ప్రారంభం కావాల్సిన శాంతి చర్చలపై నీలినీడలు కమ్ముకునేలా చేసింది. ఒకవేళ నిజంగానే పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ డ్రోన్లతో దాడి చేసి ఉంటే రష్యా ఉక్రెయిన్ యుద్ధం రాబోయే రోజుల్లో తీవ్ర రూపం దాల్చే అవకాశాలు ఉంటాయి. దీనివల్ల రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందానికి అమెరికా చేస్తున్న కసరత్తుకు భంగం కలుగుతుంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దళాలు డ్రోన్ దాడి చేశాయన్న వార్తలపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. శాంతి ప్రయత్నాలను దెబ్బతీసే ఇలాంటి చర్యలను నివారించాలని అన్ని పక్షాలకు ప్రధాని ఎక్స్ వేదికగా విజ్ఞప్తి చేశారు. ప్రస్తుతం జరుగుతున్న దౌత్య ప్రయత్నాలు శత్రుత్వాలను అంతం చేయటానికి, శాంతిని సాధించటానికి అత్యంత ఆచరణీయమైన మార్గాన్ని అందిస్తున్నాయని మోడీ గుర్తు చేశారు. ఈ శాంతి ప్రయత్నాలపైనే దృష్టి పెట్టాలని సంబంధిత వర్గాలకు మోడీ హితవు పలికారు. పుతిన్ నివాసంపై ఉక్రెయిన్ దాడికి యత్నించటాన్ని పాకిస్తాన్, యుఏఈలు కూడా తప్పుబట్టాయి. కాగా తమ అధ్యక్షుడు పుతిన్ ఇంటిపై దాడికి రష్యా ప్రతీకారం తీర్చుకున్నట్లే కనిపిస్తోంది. తాజాగా ఖేర్సన్ రీజియన్లోని నల్ల సముద్రం తీరంలో ఉన్న కీర్లో గ్రామంలో గల కేఫ్ అండ్ హోటల్ని లక్ష్యంగా చేసుకుని డ్రోన్లతో దాడి చేసింది రష్యన్ ఆర్మీ. ఆ సమయంలో అక్కడ న్యూక్లియర్ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ప్రజలంతా పార్టీని ఎంజాయ్ చేస్తున్నారు. అదే అదునుగా ఉక్రెయిన్ దాడికి దిగింది. ఈ దాడిలో 24 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 50 మంది వరకు గాయపడ్డారు. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉన్నట్టు తెలిపారు. మృతుల సంఖ్య పెరగొచ్చని అంటున్నారు. ఈ విషయాన్ని ఖేర్సన్ గవర్నర్ వ్లాదిమిర్ సాల్డో వెల్లడించారు. ఈ మేరకు దాడిని తీవ్రంగా ఖండించారు. అర్ధరాత్రి వేళ పౌరులే లక్ష్యంగా జరిగిన ఈ ఘటన అత్యంత క్రూరమైందని అభివర్ణించారు. మరోవైపు ఉక్రెయిన్ దాడితో రష్యా తన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన ఓరేష్నిక్ క్షిపణులను ఇప్పటికే బెలారస్లో మోహరించింది. దీంతో రష్యా, ఉక్రెయిన్ల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది. మరోవైపు రష్యాతో యుద్ధాన్ని ముగించే ఒప్పందానికి తమ దేశం కేవలం 10% దూరంలో ఉందని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ తెలిపారు. అమెరికా మధ్యవర్తిత్వంతో రష్యా ఉక్రెయిన్ శాంతి ఒప్పందం 90% సిద్ధమైందని ప్రకటించారు. అయితే కొన్ని అత్యంత ముఖ్యమైన అంశాలకు ఇంకా పరిష్కారాల్ని కనుక్కోవాల్సి ఉందని వెల్లడించారు. రష్యాతో యుద్ధం ముగియాలని తమ దేశం కోరుకుంటోందని, అయితే అందుకోసం తమ దేశ భద్రతా ప్రయోజనాలను పరంగా పెట్టలేమన్నారు. మరోసారి ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర చేయకుండా అడ్డుకునేలా ఉండే బలమైన భద్రతా హామీలను తాము కోరుకుంటున్నామని ఆయన చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రష్యా చేతిలోకి ఉక్రెయిన్ భూభాగాల్ని వదిలేది లేదని తేల్చి చెప్పారు. ఉక్రెయిన్ సహా ఐరోపా దేశాల భవితవ్యం ఈ ముఖ్యమైన అంశాలపైనే ఆధారపడి ఉందని వ్యాఖ్యానించారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ విడుదల చేసిన సందేశంలో ఈ అంశాలను జెలెన్స్కీ ప్రస్తావించారు.